హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి. సో, ఈరోజు ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమేనండి బ్లౌజ్‌లోన ఎక్కడెక్కడ ఏ ఏ కొలతలు తీసుకోవాలో ఈ వీడియోలోనైతే చెప్పడం జరుగుతుందండి. ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏ కొలతకి ఎంతెంత ఎక్స్ట్రా యేసుకొని తీసుకోవాలో ప్రతి ఒక్కటి క్లారిటీగా మీకు వివరిస్తానండి. ఇది ఓన్లీ బిగినర్స్ మాత్రమే. తెలిసిన వాళ్ళు చూసినా పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదండి. సో, ఈ వీడియోతో కొంతమందికి ఎక్కడెక్కడ కొలతలనేది ఎలా తీసుకోవాలో చాలామందికి వచ్చి ఉండదండి. సో, దీంట్లోనైతే ఫుల్ క్లారిటీ అయితే నేను ఇస్తాననమాట. అదేవిధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు డైరెక్ట్గా బ్లౌజ్ పీస్లో నేర్చుకోకుండా న్యూస్ పేపర్లో నేర్చుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ సొల్యూషన్ ఏదంటే న్యూస్ పేపరేనమాట. న్యూస్ పేపర్స్ మనకు ఎన్ని విధాలుగా తప్పుగా చేసుకున్నా మళ్ళీ కొత్తది తీసుకొని పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. కానీ ఒకసారి బ్లౌజ్ పీస్ కట్ చేసామంటే మళ్ళీ దాన్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి అయితే అవ్వదు కదండి. సో, అందుకోసమే అనమాట న్యూస్ పేపర్తో నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఆ న్యూస్ పేపర్కి మీకు ఎన్ని న్యూస్ పేపర్స్ పడతాయో కూడా నేను అది ఈ వీడియోలో చెప్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే ఈజీగా బ్లౌజ్ పీస్ అనేది కట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. సో, మనకు బ్లౌజు కట్ చేయడానికి న్యూస్ పేపర్స్ ఎన్ని కావాలనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. మనకు ఎప్పుడైనా కానీ మనకు బ్లౌజ్కి మొత్తం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, నెక్స్ట్ హ్యాండ్స్, షేప్ బెల్ట్ ఈ 4 టైప్స్ మాత్రమే మనము బ్లౌజ్కి అనేది కట్ చేస్తామన్నమాట. సో, ఫస్ట్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా జాయింట్ ఉన్న పెద్ద పేపర్ని తీసుకోండి. ఎందుకంటే అవి మనకు 2 లేయర్స్ రావాలి కాబట్టి. న్యూస్ పేపర్ పరంగా చెప్తున్నానండి నేను, బ్లౌజ్ పీస్ పరంగా అయితే కాదు. న్యూస్ పేపర్లోని ఇలాంటి పెద్ద పేపర్ తీసుకుంటే మీకు బ్యాక్ పార్ట్కి యూజ్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా మీకు ఇదే విధంగా జాయింట్ ఉన్న పెద్ద పేపర్ని తీసుకోండి. అదేవిధంగా హ్యాండ్స్కి కూడా మీరు జాయింట్గా ఉన్న పెద్ద పేపర్ని తీసుకోవాలండి. ఎందుకంటే అది కొంచెం పెద్దగా వస్తాయి కాబట్టి 2 లేయర్స్ రావాలి కాబట్టి పెద్ద పేపర్ని తీసుకోమంటున్నాను. షేప్ బెల్ట్కి అయితే సింగిల్ పేపర్ అయితే సరిపోతుందన్నమాట. సో, ఈ విధంగా జాయింట్గా ఉన్నవి 3 పేపర్స్, సింగిల్ పేపర్ అనేది ఒకటి ఉంటే సరిపోతుందన్నమాట మీరు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మీకు చాలా సింపుల్ అనమాట. మీకు 4 మాత్రమే అనేది మీకు చిన్న నెంబర్గా మీరు అనుకుంటే అది చాలా ఈజీ అండి. అదే పెద్ద నెంబర్గా మీరు ఫీల్ అవుతే కనుక అది కష్టంగానే అనిపిస్తుంది. చాలా సింపుల్ అనమాట. మీకు సింపుల్గా 1 బై 1 స్టెప్ బై స్టెప్గా నేర్పిస్తానమాట. మొత్తం అంతా ఒకేసారి ఒకే వీడియోలోన కాకుండా ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క వీడియోలోనైతే నేను ఎడిట్ చేసి మీకు పెడతానండి. స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే మనకు బ్లౌజ్తో కొలతలు తీసుకోవడం నేర్పిస్తానని చెప్పాను కదండి. బ్లౌజ్ని అయితే ఈ విధంగా కాదండి, ఒరిజినల్ క్లాత్ వైపు నుంచి ఎప్పుడు తీసుకోకూడదనమాట. బ్లౌజ్ని బ్యాక్ తిప్పి కొలతలు తీసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్లోన మెయిన్ మీకు ఏమేమి కొలతలు తీసుకోవాలో అయితే ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇలాగే తిప్పేసి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు లోపల కుట్లు ఎంతవరకు ఉన్నాయి, ఎక్కడి వరకు తీసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఫ్రంట్ పార్ట్లో తీసుకుంటే అంత క్లారిటీ రాదు. ఎవరు కూడా ఆ విధంగా తీసుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? 2 పక్కలు కూడా ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఎటువైపు లాగినట్టు సాగినట్టు తీసుకోకూడదండి. సమానంగా ఎడ్జ్లు అంతా కరెక్ట్గా ఉండేలా పరుచుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనకు ఈ విధంగా పరుచుకున్న తర్వాత మెయిన్ ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే బ్లౌజ్ బ్యాక్ లెంత్ అన్నమాట. ఈ బ్యాక్ లెంత్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదండి, పైన షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి కింద ఎండింగ్ పాయింట్ వరకు ఎంత అయితే పొడవు వస్తుందో ఆ పొడవు అనేది మనము బ్యాక్ లెంత్ కింద చూపిస్తామన్నమాట. సో, అది బ్యాక్ లెంత్ కింద మనం పెట్టుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలండి. ఇది జస్ట్ నేను కొలతలు ఏ విధంగా తీసుకోవాలో మాత్రమే చెప్తున్నానండి. నేను కట్ చేసేటప్పుడు మీకు ఏవే కొలతలు ఎక్కడ పెట్టి నేను కట్ చేస్తున్నానో అది కూడా మీకు క్లారిటీ ఇస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, మొత్తం
పైనుంచి కింద వరకు 13 ఇంచులు అయితే వచ్చిందండి బ్యాక్ లెంత్ వచ్చేసేసి. సో బ్యాక్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు వచ్చిందండి. 13 ఇంచులు అనే దాన్ని మనము పక్కన రాసుకోవాలండి. సో పక్కన రాసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఏంటంటే నేను తర్వాత మీకు కట్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఖర్చుల కోసం నేను ఒక 1/2 ఇంచ్ అనేసి అయితే కలుపుకుంటున్నాను. మీరు వచ్చినట్టు కరెక్ట్గా రాసేసుకోండి. నేను కట్ చేసుకునేటప్పుడు అయితే ఖర్చులకి ఎంతెంత తీసుకోవాలనేది మీకు వివరంగా చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్. మనము బ్లౌజ్ మెజర్మెంట్స్ అంతా ఒకేసారి తీసుకొని ఒక పేపర్ మీద అయినా లేకపోతే ఎక్కడైనా కింద ఈ విధంగా రాసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఒక సైడ్ రాసేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అస్తమాట మీరు బ్లౌజ్ తీసి కొలతలు తీసుకోవడం ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఒకేసారి మీకు బ్యాక్ లెంత్, చంక లూజు, నెక్స్ట్ నడుము లూజు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుంటే మీకు ఈజీ అవుతుందన్నమాట కట్ చేసుకునేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. సో షోల్డర్ నుంచి కింద వరకు మీకు బ్యాక్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు అనేసి అన్నాను కదా, 13 ఇంచులు అనేసి పక్కన రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసేసి ఈ చంక నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎంత వచ్చిందనేది మనము చూసుకోవాలండి. ఓకేనండి. 20.5 వచ్చింది. ఈ 20.5కి మనము ఖర్చుల కింద కలుపుకోవాలన్నమాట. కాకపోతే అవి మనము కట్ చేసుకునేటప్పుడు మీకు చెప్తాననే ఆల్రెడీ చెప్పాను కదండి. సో చంక లూజ్ వచ్చేసేసి 20.5 అండి. ఈ 20.5ని మనము 2 భాగాల కింద చేసుకోవాలన్నమాట. సో ఈ 2 భాగాలు అనేవి ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు కట్ చేసుకునేటప్పుడు చూపిస్తానండి. ఓకేనా. ఫస్ట్ అయితే 20.5ని మనము ఒక పక్కన అయితే రాసేసుకుందామండి. మనము బ్యాక్ లెంత్ చూసాము, నెక్స్ట్ వచ్చేసేసి చెస్ట్ లూజ్ చూసాము. ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందామండి. నడుము లూజ్ అనేది ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు టేప్తోని ఎంత వచ్చిందో అనేది మనము చూసుకోవాలండి. సో మొత్తము వచ్చిందైతే మనకు దగ్గరగా 34 వస్తుందండి. చూడండి 34 అనమాట నడుము లూజ్ వచ్చేసేసి. మనము మొత్తం 4 భాగాలు తీసుకుంటున్నామండి కొలత అయితే. సో 4 భాగాల నుంచి అంటే మొత్తం జాకెట్ అంతా మనం నడుము కొలత తీస్తున్నాం కాబట్టి దీన్ని 4 భాగాల కింద తీసుకోవాలండి. ఈ 4 భాగాలు అనేసి నేను ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదండి, ఎందుకంటే కట్ చేసేటప్పుడే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో అది 4 భాగాలు అనేది మీరు ఫోన్లో చూసుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఈ విధంగా 4 మడతలు పెట్టుకుంటే కనుక మీకు 4వ వంతు అనేది మీకు ఇక్కడ చూసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి 4 మడతలు పెట్టాం కదండి, అవి 4 లేయర్స్ అయింది కదా. అందులో ఒక వంతు మాత్రమే మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము బ్లౌజ్ పీస్ని మనం మడత పెట్టి కట్ చేసుకుంటాం కాబట్టి 4 భాగాల కింద మడత పెట్టుకుంటాం కాబట్టి మనం ఒక వంతు మాత్రమే మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో 4వ వంతు ఎంత వచ్చిందంటే 8.5 వచ్చిందనమాట. సో ఈ 8.5ని నేను ఏ విధంగా మార్క్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు బ్యాక్ లెంత్ 13 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 20.5 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు. ఇవి ఈ 3 ఇంచులు అనేది యాజ్ టీజ్గా మీరు ఒక పేపర్ మీద రాసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ పేపర్ మీద ఈ విధంగా రాసుకున్న తర్వాత మీకు కట్ చేసేటప్పుడు ఖర్చులకి ఎంతెంత తీసుకోవాలో క్లారిటీగా చెప్తాను. ఈ విధంగా మీరు మడత పెట్టి వచ్చిన దాన్ని 4 వంతులు నెక్స్ట్ 2 వంతులు అనేసి అంటున్నాను కదండి, అవి అయితే మనం టేప్తోనే తీసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా మీకు చూపించాను కదండి. సో అదే విధంగా అండి మొత్తానికైతే 3 మెజర్మెంట్స్ అయితే గుర్తున్నాయి కదండి. దీని తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ లూజ్ అండి. ఎందుకంటే మనం మొత్తం తీసుకోవాల్సినవి బ్యాక్ లెంత్, చెస్ట్ లూజు, నడుము లూజ్ అండి. ఇవి మాత్రమే ఫస్ట్ తీసుకోవాలండి. హ్యాండ్ పొడవండి, నెక్స్ట్ హ్యాండ్ చివరి లూజ్ అనమాట. ఇవి మాత్రం తీసుకుంటే కనుక సరిపోతుందండి బ్లౌజ్కి. నెక్స్ట్ వచ్చేసేసి మనము హ్యాండ్ పొడవు మార్క్ చేసుకుందామండి. దానికోసం ఇలాగా బ్లౌజ్ చేతిని ఈ విధంగా సమానంగా పరుచుకొని ఫస్ట్ అయితే పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. మనము
కొంతమంది పొడవు చేతులు వేసుకుంటారు, కొంతమంది పొట్టిగా పెట్టుకుంటారు. హ్యాండ్ పొడవు ఏ విధంగానైనా మార్క్ చేసుకోవచ్చండి. అది హ్యాండ్ మోడల్స్ని బట్టి ఉంటుందన్నమాట. సో మనం నార్మల్గానే పొట్టి చేతులు పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ బ్లౌజ్కి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసేసుకుందామండి. హ్యాండ్ పొడవు వచ్చేసేసి 6.5 ఉందండి. 6.5 వచ్చేసింది. సో 6.5 అయితే పక్కన ఎక్కడ రాసుకుందామండి మనము. ఓకేనా ఫ్రెండ్స్. సో దాని తర్వాత చంక లూజ్ అండి. మనము చంక లూజ్ ఎంత ఉందో అది కూడా మనం మార్క్ చేసేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసేసి 8 ఇంచులు వచ్చిందండి. చంక లూజ్ 8 ఇంచులు కదండి. నేను ఉన్నది ఉన్నట్టుగానే రాసేసుకోమంటున్నానండి. దీనికి ఖర్చులు కూడా నేను కట్ చేసేటప్పుడు అయితే మీకు వివరంగా చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని కూడా ఒక పక్కన రాసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసేసి చేతి చివరి లూజ్ అనమాట. చివరి లూజ్ కూడా మనకి ఎంత ఉందనేది చూసేసుకోవాలండి ఒకేసారి. దాన్ని బట్టి మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చివరి లూజ్ బట్టి మనము సైజు లాగేసుకోవచ్చు అనమాట, కుట్టుకోవచ్చండి. 6.5 వచ్చిందండి చివరి లూజ్ అయితే. సో ఫైనల్లీ బ్లౌజ్ కొలతలు అయితే తీసేసుకున్నామండి. మీరు ఏ బ్లౌజ్ కట్ చేయాలనుకున్నా మెజర్మెంట్స్ అయితే సేమ్ అండి. ఇదే విధంగా తీసుకొని కట్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ మీద. ఎలాంటి బ్లౌజ్ అయినా కానీ ఎలాంటి సైజు వాళ్ళకైనా ఈ విధంగా తీసుకుంటే మీకు కటింగ్ అనేది ఈజీ అవుతుందండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు నచ్చితే కనుక షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.